హాస్పిటల్ యాజమాన్యం లోపలికి రానిట్లేదు. అంటే పర్ఫెక్ట్‌గా బాబు కండిషన్‌తో కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం లేదు. మేము మాక్సిమం ట్రై చేసినాం. ఈరోజు 10థ్ డే ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా అక్కడ ఫార్మాలిటీస్‌లో ఉన్నారు. అయితే బాబు దగ్గర వాళ్ళ బంధువులు మాత్రం ఉన్నారు. వాళ్ళని కూడా కలిసే ప్రయత్నం చేసినా కూడా డాక్టర్లు మాకు సరైన గైడ్ కూడా చేయట్లేరు. వాళ్ళ హెల్త్ బులెటిన్ విడుదల చేయమని చెప్పినా కూడా వాళ్ళ దాంట్లో స్పందన లేనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. మొత్తంగా కూడా ఈ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఏదో దాస్తుందనే విషయాన్ని మొత్తం మీకు స్పష్టంగా తెలుస్తాను. ఎందుకంటే దేని దాయకపోతే ఏం తప్పు చేయకపోతే ఇప్పటికీ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే ఆ బాబు కండిషన్ తెలిస్తే మాలంటలో దూరం నుంచో దగ్గర నుంచి ఇక చాలా మంది వేలాది మంది లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అయ్యో పాపం బాబుకి ఏమైంది, ఏం సంబంధం లేని వ్యక్తి ఒక్క పూట జైలుకు పోతేనే ఈరోజు వందల మంది సెలబ్రిటీలు మొత్తం లైన్ కట్టి ఏదో కొంపలు మునిగినట్టుగా ఆప్యాయత అలుముకొని నవ్వుకుంటూ తుల్లుకుంటూ కవలించుకుంటున్న పరిస్థితులలో అసలు చనిపోయిన తల్లి చనిపోతుందో లేదో ఎట్లుందో ఆరోగ్యం తెలియనటువంటి పరిస్థితిలో బాబు పరిస్థితి ఏందో తెలియని పరిస్థితిలో పబ్లిక్ మొత్తం కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి. దాని మీద ఒక క్లారిఫికేషన్ లేదు. నేను చెప్పాల్సింది ఏం డిమాండ్ చేస్తారు? మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు పుష్ప పేరుతోటి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటితోటి ఈరోజు వేల కోట్ల రూపాయల చిత్ర పరిశ్రమ పేరుతోటి ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నటువంటి పుష్ప టీం, అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళ యొక్క చిత్ర యూనిట్ కావచ్చు, ఈరోజు ఆ సినిమా పేరుతోటి బెనిఫిట్ షో పేరుతోటి ఈరోజు తల్లిని తొక్కించడంలో తన తల్లి చనిపోయింది. తను చావు బతుకుల మధ్యలో ఆ పిల్లగాడు ఉన్నాడు, తన పాప, వాళ్ళ తండ్రి, మొత్తం ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తం ఉన్న పరిస్థితి. ఇప్పటివరకు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. హామీ అయితే ఇచ్చిన కానీ హామీ 25 లక్షలు ఎవరికి కావాలి? ఒక తల్లి ప్రాణం. రేపు ఆ పిల్లగాడు లేస్తే తల్లి ఎక్కడ ఉందని చెప్తాడు, సమాధానం లేనటువంటి పరిస్థితి. నువ్వు ఒక పూట జైల్లో ఒక 12 గంటల జైలు ఉండి ఉదయం పూట ఇంటికి వస్తారు, నీ కొడుకు ఉరికొచ్చి మీద కలుసుకున్నప్పుడు నీ కొడుకుని నువ్వు అత్తుకున్నావు కదా, ఆ గుండె చప్పుడు నీకు వినబడ్డా కదా, అక్కడ ఉన్నది కూడా కొడుకే కదా ఒక తండ్రికి. మరి ఆ కొడుకు బాధ తెలియదా? అంటే నీకు ఒక పూట లేకపోతే నీ భార్య వచ్చి ఏడుతుంది, నీ కొడుకు ఏడతారు, నీ సపరివారం, నీ సెలబ్రిటీలు మొత్తం యంత్రంగా మొత్తం వచ్చి లైన్ కట్టి మొత్తం వస్తా అంటారు. మీకు మద్దతు తెలిపిలు ఒక బిడ్డ, ఆడబిడ్డ చనిపోయింది, ఒక తండ్రి ఒక కొడుకు చావుబతుల మధ్య ఉంటే కనీసం ఒక సెలబ్రిటీ కూడా సిగ్గు లేదా? ట్విట్టర్లో కనీసం ట్విట్టర్లో కూడా అయ్యో శ్రద్ధాంజలి అని చెప్తాను కూడా ఒక సోయి లేదు. కానీ ఈరోజు అల్లు అర్జున్ కోసం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఇది నిజం కూడా సిగ్గుమాల చర్య. దీన్నైనా గుర్తుపెట్టుకుని అభిమానులు కానీ సామాన్యులు కానీ ఏదో టికెట్లు పెట్టి దాని పైసలు వేల పైసలు పెట్టి ఈరోజు సినిమా చూస్తున్న వాళ్ళు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా మేము చెప్పాల్సుకున్నాం. ప్రభుత్వాన్ని కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అయ్యా మీరు బెనిఫిట్ షోస్కు దయచేసి అనుమతులు ఇవ్వద్దు. ఇట్లా అనుమతులు ఇస్తే ఫ్యాన్స్ దగ్గరనే 1500 రూపాయలు వసూలు చేసినప్పుడు అర్థమైపోయింది నా మనస్తత్వం ఏందో. ఈరోజు ఫ్యాన్స్ దగ్గర 1500 రూపాయలు వసూలు చేసినప్పుడు ఈ పిల్లగాడు బాబు తల్లి చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి ఇంకో దురదృష్టకర సంఘటనలు భవిష్యత్తులో రాకుండా అంటే దీని మీద ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక నిర్మాణం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మాలమాల నుంచి కూడా మేము ఒకటే చెప్పాల్సుకున్నాం. ఈరోజు 25 లక్షలు కాదు 2 కోట్ల రూపాయలు వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అదే రోజు జరిగినటువంటి సంఘటనలో చాలా మంది గాయపడ్డారు. అది వాళ్ళ పేర్లు కూడా బయట రావట్లేదు. వాళ్ళకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పి, వాళ్ళకు కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి మాలమాలగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పిల్లి సుధాకర్, నేను రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ. అయితే మాలమహాడు నాడు సంఘం నుంచి పిల్లి సుభాష్ వచ్చాడు. దీనికి సంబంధించి బాబు హెల్త్ బులెటిన్ బయట పెట్టాలి ఖచ్చితంగా. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా కాదు 2 కోట్ల ఎక్స్‌గ్రేషియా వాళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ అందించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తారు.